వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ పాలిటిక్స్ వైపుకి మూవ్ అవుతుంది. ఎట్లా అంటే గతంలో చంద్రబాబు గారు చేసిన స్టైల్లోకి వచ్చేసినట్టుంది. ఇప్పుడు రాజకీయాన్ని రాజకీయంగానే చెయ్యాలి, రాజకీయ పార్టీలుగానే వ్యవహరించాలి. కానీ ప్రశాంత్ కిషోర్లు, రాబిన్ శర్మలు వచ్చాక ఎవడు ఎమ్మెల్యేగా పనికొస్తాడు, ఎవడు రాడో ఈ ఐఐటీల బ్యాచీలు తేలుస్తున్నారు. అది ఒక విచిత్రం. అదే వాళ్ళ జీవితాలతో శాసిస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకుల జీవితాలని కార్పొరేట్ వ్యవస్థలు శాసిస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి కార్యకర్తల సాటిస్ఫాక్షన్ అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ మెంటాలిటీని బట్టి వాళ్ళు సాటిస్ఫాక్షన్ అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళకి జరిగిన మంచి పార్టీ నుంచి ప్రజలకి తమ పార్టీ అధికారంలో ఉన్నది ఎంతవరకు చేసిందన్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మోటివేటర్లు అనే కాన్సెప్ట్ని గతంలో తెలుగుదేశం పార్టీ నడిపించేది. వాళ్ళ కార్యకర్తలకి అప్పుడప్పుడు మీటింగులు పెట్టి మోటివేటర్లతో ట్రైనింగ్లు ఇప్పించేది. ఇప్పుడు తాజాగా కడపలో పులివెందులో అట్లాగ ఒక మోటివేటర్తో ట్రైనింగ్ ఇచ్చింది. అంటే అది కార్పొరేట్ స్టైల్. సాధారణంగా ఉద్యోగులు బాగా పనిచేయడం కోసం అని చెప్పేసి మోటివేషనల్ క్లాసులు అవి ఇప్పిస్తూ ఉంటుంటాయి కార్పొరేట్ కంపెనీలు. ఇప్పుడు ఆ స్థితి గతంలో చంద్రబాబు గారు చేసేవాళ్ళు వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీటింగులు పెట్టి ఇప్పుడు అదే పనిని మన ఈయన చేసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి చోట కూడా నియోజకవర్గ కార్యకర్తలతో ఎట్లాగా గెలిపించాలి అన్న దాని మీద వాళ్ళలో మోటివేషన్ తీసుకురావడం. వెరీ సింపుల్ లాజిక్. జగన్మోహన్ రెడ్డే ఓ పెద్ద మోటివేటర్. ప్రజలకి మంచి జరిగిందా లేదా అన్న చూసి ఓటేయమంటున్నాడు. అదే మొక్క జనం దగ్గరికి వెళ్ళమని చెప్పండి. ప్రజా సమస్యలు ఖచ్చితంగా రోడ్ల గురించినో ఇంకోటో వస్తే నెక్స్ట్ ట్రిప్ వచ్చినప్పుడు పరిష్కరిస్తామని చెప్పాలా. అలాగ మోటివేట్ చేయడం కరెక్ట్. కానీ ఈ మోటివేటర్ మా మోటివేటర్ చెప్పాడు నువ్వు ఓటేయమ్మా అంటే వేస్తారా వాళ్ళు? ఇది ఆలోచించుకోవాల్సిన సందర్భం.